హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రానీస్ కిచెన్. ఈరోజు ఫంక్షన్ స్టైల్ సాంబార్ ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. అది కూడా హోమ్ మేడ్ సాంబార్ మసాలా తోటి. ఏ ఫంక్షన్ ఉన్నా సరే సాంబార్ అనేది కామన్ కదా. మీ ఇంట్లో ఫంక్షన్ ఉన్నప్పుడైనా లేకపోతే రెగ్యులర్ సాంబార్ మీకు బోర్ కొట్టినా ఇలా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ సాంబార్ ట్రై చేశాక మీ ఇంట్లో వాళ్ళందరూ 100కి 100 మార్కులు వేసేస్తారు. ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు సాంబార్లో హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేయండి. కుక్కర్ గిన్నె తీసుకుని అందులోకి 1 కప్పు కందిపప్పు తీసుకోండి. ఇది వచ్చేసి 100 గ్రాముల కందిపప్పు అనమాట. 3 టేబుల్ స్పూన్స్ పెసరపప్పు యాడ్ చేసి నీట్గా 2 to 3 టైమ్స్ వాష్ చేసుకుని 4 కప్స్ వాటర్ యాడ్ చేసుకోండి. ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నారో అదే కప్పుతో 4 కప్స్ వాటర్ యాడ్ చేసి మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 3 విజిల్స్ వేయించుకోండి. పప్పు కుక్ అయ్యే లోపు సాంబార్లోకి కావాల్సిన కూరగాయలన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. నేను ఏమేమి యాడ్ చేస్తున్నానంటే ఉల్లిపాయ, టమాటో, పచ్చిమిర్చి, సొరకాయ, ములక్కాయ, దొండకాయ, వంకాయ యాడ్ చేస్తున్నాను. అవన్నీ కొన్ని యాడ్ చేసుకోండి. మీకు ఎన్ని వెజిటేబుల్స్ కావాలంటే అన్ని యాడ్ చేసుకోండి. మీరు ఇంకా ఇందులోకి దోసకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నీట్గా వాష్ చేసుకుని వాటర్ యాడ్ చేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. నేను 1 టైం యూస్కి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి దినుసులు ఏమీ వేపట్లేదు. మీరు స్టోర్ చేసుకునే పళ్ళం అయితే దినుసులన్నీ వేపుకోండి. 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/4 టీ స్పూన్ మెంతులు, 1/4 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోండి. మెంతులు ఎక్కువ యాడ్ చేయకండి, చేదొచ్చేస్తుంది. యాడ్ చేస్తే కనుక ఫ్లేవర్ బాగుంటుంది. ఆవాలు యాడ్ చేసిన తర్వాత 3 లవంగాలు, చిన్న ఇంచు దాచిన చెక్క, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే ఇందులోకి ఎండు కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు. నేనైతే ఎండు కొబ్బరి, ఎండుమిరపకాయలు యాడ్ చేసుకోవట్లేదు. కరివేపాకు యాడ్ చేశాక నీట్గా ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఫైన్ పౌడర్ కింద గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఈ లోపు కుక్కర్ విజిల్ వచ్చేసింది. ఆవిరంతా పోయిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకుని స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకున్నాను. స్మూత్ పేస్ట్ కింద గ్రైండ్ చేసుకుంటే సాంబార్ చిక్కగా ఉంటుంది, చూడ్డానికి కూడా బాగుంటుంది. మీకు మిక్సీ జార్లో గ్రైండ్ చేయడం ఇష్టం లేకపోతే నార్మల్గా పప్పు గుత్తుతో మెదిపేసుకోండి. పప్పు మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న కూరగాయలన్నీ యాడ్ చేసేసి హాట్ వాటర్ యాడ్ చేసుకోండి. హాట్ వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల సాంబార్ కూడా త్వరగా మరుగుతాయి, అలాగే ముక్కలు కూడా త్వరగా ఉడుకుతాయి అన్నమాట. 20 మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకుంటే ముక్కలు చక్కగా కుక్ అయిపోతాయి. ముక్కలు కుక్ అయిపోయిన తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/4 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఉప్పు, కారం, పులుపు సాంబార్లో కరెక్ట్గా లేకపోతే అసలు సాంబార్ టేస్టే రాదు. అందుకనే ఉప్పు, పులుపు, కారం కరెక్ట్గా చూసుకుని యాడ్ చేసుకోండి. కారం యాడ్ చేసిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న సాంబార్ పౌడర్ యాడ్ చేసేసి ఏ కప్పుతో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు చింతపండు పులుసు చిక్కటిది యాడ్ చేసుకోండి. పులుపు కరెక్ట్గా సరిపోతుంది. ఏమన్నా పులుపు సరిపోకపోతే లాస్ట్లో మనం కొంచెం నిమ్మకాయ రసంతో బ్యాలెన్స్ చేయొచ్చు. చింతపండు పులుపు యాడ్ చేశాక మీకు సాంబార్ చిక్కగా కావాలంటే తక్కువ వాటర్ యాడ్ చేసుకోండి, పల్చగా కావాలంటే ఎక్కువ వాటర్ యాడ్ చేసేసి బాగా మిక్స్ చేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో 15 నిమిషాలు మరిగించుకుంటే సాంబార్ చక్కగా కుక్ అయిపోతుంది. 15 నిమిషాలు మరిగించుకున్న తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, 1 టేబుల్ స్పూన్ బెల్లం యాడ్ చేయండి. బెల్లం కానీ షుగర్ కానీ ఏదన్నా యాడ్ చేయొచ్చు. ఫ్లేవర్స్ అన్నీ బ్యాలెన్స్ అవుతాయి. బెల్లం యాడ్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేసేయండి. బెల్లం యాడ్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు తాలింపు ఎలా వేసుకోవాలో చూద్దాం. ఒక ప్యాన్ తీసుకుని 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దంచి పెట్టుకున్న 10 వెల్లుల్లిపాయలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/4 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకుని ఆవాలు, జీలకర్ర చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తాలింపు చక్కగా ఫ్రై చేసుకోకపోతే సాంబార్కి అంత ఫ్లేవర్గా ఉండదు. అందుకే ఆవాలు, జీలకర్ర చిటపటలు ఆడేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసే ముందు కరివేపాకు, ఎండుమిర్చి యాడ్ చేసి తాలింపును బాగా ఫ్రై చేసుకుని సాంబార్లోకి యాడ్ చేసేసుకోండి. తాలింపును యాడ్ చేశాక బాగా మిక్స్ చేసుకుని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను, ఇడ్లీలో కూడా ఈ సాంబార్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.